ప్రెస్ మీట్ పెట్టి ఒక బట్టగాల్చి మీద పడేసి వెళ్తున్నారు. నిన్న మీరు ఏం చేశారు? పోలీస్ ఆఫీసర్స్ నాకు చెప్పలేదు అన్నారు. పోలీస్ ఆఫీసర్స్ చెప్పలేదు, నేను వెనక పంపితే పోతావా? అది రాత్రి పూట కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు ఎవరైతే సినిమాలకు వచ్చినో వాళ్ళు మాత్రమే అక్కడ చూడగలిగారు. కానీ అదే ఒక డే టైం అయితే అక్కడ ఎంత రచ్చ అయి ఉండేది, అక్కడ లా అండ్ ఆర్డర్ని అదుపు చేసే పరిస్థితి ఉండేదా? మీరే చెప్పాలి. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. ఇక్కడ జరిగిన వాడు బాధితుడు కాకుండా పక్కనోడు కూడా ఏదో ఒక పని చేసిపోతాడు. అంత చిన్న ఇరుకైన స్థలంలో ఇంతమందిని గ్యాదరింగ్ వద్దు అని చెప్పి మా పోలీసు వారు చెప్పిన తర్వాత కూడా పోలీసు వారు ఎట్లా చెప్తారు సార్ అని మీరు అంటారు. ఒక అప్లికేషన్ నా దగ్గరికి వస్తుంది. ఆ అప్లికేషన్ మీద నేను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని మీద మీరు మాకు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాపించుకుని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకుడు ఉంటాడో అది అనుకుంటాడు. సింపుల్ విషయాలు. మనం ఒక ఇంటికి పోతాం, తలుపు కొడతాం, తలుపు తీయలేదని చెప్పి చక్కగా ఇంట్లో పోయి కూర్చుంటాం. నేను తలుపు కొట్టిన తర్వాత చాలాసేపు అడిగినా. నీకు ఒక బాధ్యత ఉంది, రెస్పాన్సిబుల్. అది పబ్లిక్ ప్లేస్. నువ్వు బాధ్యత ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని భుజం మీద తీసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలా, తెలియకపోతే తెలుసుకోవాలి. కానీ నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు? ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ల మీద నువ్వు తుపాకులు పెట్టుడు, లేకపోతే ఇంకో రకంగా ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసి. అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్లు ఇస్తున్నారో అర్థమైంది. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను తీసుకుని ఆయన బట్టలు దింపేసి రాత్రిపూట నువ్వు బట్టలు దింపి పోలీస్ స్టేషన్ వదిలిపెడితే ఆ పోలీస్ స్టేషన్ ఉన్న కుక్క కూడా ఆయనను గుర్తుపట్టదు. అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమా తీసే పద్ధతి అదే. నువ్వు సమాజానికి ఏమని సమాచారం ఇస్తున్నావు? పోలీసుల మీద పబ్లిక్ తిరగవాడమంటున్నావా? మరణవాడి పోలీసుల మీద చట్టాన్ని చేతిలో తీసుకుని పబ్లిక్ లో అన్రెస్ట్ చేయాలని చూస్తున్నావా? స్టేట్ అనేది ఏంటిది? రాజ్యం అనేది, రాజ్యంలో ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, చట్టాలు ఉంటాయి. చట్టాల ప్రకారం మనం బతకాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా కూడా ప్రతి విషయాన్ని కూడా మన సొంతంగా చేతుల్లో తీసుకోకూడదు. ఇంట్లో కూడా నీ పిల్లల్ని నువ్వు కొడతావంటే 1-2 సార్లు వాడు మరవాడతాడు. మనం ఒక సొసైటీలో ఉన్నాం. ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లు ఉంటాయి. కట్టుబాట్లు అంటే చట్టాలు ఉంటాయి. నువ్వు ఎలా బిహేవ్ చేయాలో ఉంటుంది. అవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నువ్వు నాకు హక్కులు, నీకు హక్కు అంటే తెలియదు, బాధ్యత అంటే తెలియదు. నీకు బాధ్యత లేని సమాజం బిడ్డ అని నేను భావిస్తున్నాను. ఎటువంటి బాధ్యత లేదు. 130 మంది 1,30,000 కుటుంబాలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమాజాన్ని ఆర్డర్గా పెట్టడం కోసం అనునిత్యం ప్రతిరోజు ప్రతి క్షణం పనిచేస్తా ఉంది. నీలాంటి వీరులు శూరులు చాలా మంది వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వేదో సినిమాలో డైలాగులు వేసి అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ రీళ్ళన్నీ కట్ అయిపోతాయి. నీ రీళ్ళన్నీ కట్ చేస్తాం. ఒక్క పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము చేసినాం అనుకో, ఎట్లుంటుంది? రేపు నువ్వు పబ్లిక్లో తిరగలుగుతావా? ప్రైవేట్ సైన్యాన్ని పైవాళ్ళను నల్ల బట్టలు వేసుకుని ఆయనకి ఏం తెలుసు? ట్రైనింగ్ చేసింది ఆయన. చట్ట ప్రకారం ఆయనకు ఉందా? చట్ట ప్రకారం ఆయనకు తుపాకులు పట్టుకుని నీ వెనకాల పబ్లిక్ ని దొమ్మిలకు ఉసుకొల్పే అధికారం ఉందా మీకు? లేదు. చక్కగా సన్నాయి నొప్పులు నొక్కుతా ఉన్నారు అక్కడ వచ్చి. మీరు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు. వచ్చినావు ఈ జూబ్లీ హిల్స్ లాంటి తెలంగాణ గడ్డకు హృదయం లాంటి జూబ్లీ హిల్స్ లా రూపాయలు ఖర్చు పెట్టకుండా భూములు చేయాలని వచ్చినాయి మీకు. అయ్యి పబ్లిక్ పైసలు, ప్రజల యొక్క సొమ్ము. నువ్వు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేస్తావని చెప్పి మీకోసం మా త్యాగాల మీద మేము ఇచ్చిన సొమ్ము తీసుకున్నారు. ఎంజాయ్ చేయండి, కట్టుకున్నారు, రిలీజ్ అయిందా ఉండండి. కానీ మీరు అక్కడ ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు అంటే అడిగేటోడు లేడని, క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటూ పోతే సమాజం ఊరుకో. ముఖ్యంగా ఎవడో ఒకడిగా కడుపు మండుతుంది. దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. చట్టం తెలుసుకుని
చట్టాన్ని గౌరవిస్తూ చట్ట పరిధిలో ఉంటేనే ఈ దేశంలో పౌరుడవుతావు. లేకపోతే ఈ రాజ్యంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు. నాకు కొమ్ములు ఉన్నాయి, లేకపోతే నాకు అపరిమితమైనటువంటి పవర్స్ ఉన్నాయి, నాకు తుపాకులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కటారులు ఉన్నాయి అంటే ఏం జరిగింది? మొన్న మీ సోదర సభ్యులు ఇచ్చిన తుపాకులు వాపసు ఉంచుకున్నారు. పబ్లిక్ అన్రెస్ట్ అయితే ఏమైంది? మీకు ఊర్లో పెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చక్కగా ఉన్నారు, మీరు కోర్టు తలుపు తట్టారు, మీరు కోర్టు యొక్క నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ మీరు చట్టబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే ఎవరికి అభ్యంతరం లేదు. పొద్దున్న లేచి టీవీ పెట్టగానే వాడిని తింటాడు, వీడి తింటాడు. ఏంటిదండి ఇది? వాట్ ఈస్ దిస్? వీఆర్ ఇన్ ది సొసైటీ. నువ్వు ఏమనుకుంటున్నావు? నీ పైమానిగిరి ఎవడి ముందు చూపిస్తున్నావు? నీ ఇంట్లో నీ కాంపౌండ్ లోపల చూపించాలి. ఎట్లా మీరు చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద స్పందిస్తారు? ఎట్లా మీరు ఇది కాదు అని చెప్తారు? మీ దగ్గర ఏమి ఏజెన్సీ ఉంది? ఈరోజు డెమోక్రసీకి దేవాలయం లాంటి మన అసెంబ్లీలో ఒక వ్యక్తి ఒక చిన్న కేసు గురించి 1 గంట ప్రజా ధనం వృధా అయిందనంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారో అర్థం చేసుకోండి. అన్ని పనులు ఇడిచిపెట్టుకుని ఇది ఇట్లాంటిది ఒక కామన్ కేసు. అది నువ్వు చట్టపరంగా నువ్వు నిర్దోషమైతే ముద్దాయి ఉన్నావు, నీకు ప్రొసీడింగ్స్ ఉంటాయి, దాని ప్రకారంగా నువ్వు వెళ్ళాలి, లా ప్రకారంగా నడుచుకోవాలి, తీపించుకోవాలి, నీ మీద కేసు లేదు. కానీ నువ్వు ఇట్లా పబ్లిక్లా రచ్చరచ్చ చేసి నేను డబ్బులు ఇస్తున్నా, ఎవడికి కావాలా నీ ముష్టి? నువ్వు 10 కోట్లు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి 100 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలుగుతావా? మళ్ళా ఒక్కొక్కడు సన్నాయి నొప్పులు నొక్కుతా ఉన్నారు. పోలీసు వాళ్ళు మంచిగా ఉన్నంతసేపు మంచుకుంటారు. మాకు కానీ కష్టం కలిగి మమ్మల్ని కానీ తీవ్రమైనటువంటి మీ పదజాలంతో ఇబ్బంది పెట్టారంటే మాత్రం ఎక్కడెక్కడ ఏమేమి కట్ చేయాలని అన్ని కట్ చేస్తాం. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తేనే మీరు ముద్దాయిలు అయిపోయారు. దానికి చట్టపరమైనటువంటి శిక్షలకు మీరు అర్హులవుతారు. కాబట్టి నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక రకరకాల కాన్వాయ్లు దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ దర్పం కూడా అవసరం లేదు. సైలెంట్ పోయి ఎవరు చాలా మంది ఉన్నారు. చిన్నప్పుడు మీరు ఏం సినిమాలు తీస్తున్నారండి? సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారా? భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసే సినిమాలు తీస్తున్నారా? రైతు కుటుంబం సినిమా తీస్తున్నారా? లేకపోతే ఏమన్నా